నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని జనసేన పార్టీ సమన్వయకర్తలతో సమావేశమైన టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పసుపు రైతులు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యజమాని మోసపూరిత ఆలోచనతో ఇన్సూరెన్స్ కంపెనీకి డబ్బులు చెల్లించినందున పసుపు రైతులు 115 కోట్ల సంపదను కోల్పోయారని, ప్రభుత్వం యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి నాయకత్వాన సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ కు వినతి పత్రం అందజేశారు. మార్కెట్ యార్డు యజమాని ప్రకటించిన లిస్టులో రైతుల సంఖ్య తేడా ఉందని, 30,000 బస్తాల తేడా ఎందుకు వచ్చిందో అర్థం కాక రైతులు గందరగోళ పడుతున్నారని నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ప్రస్తుత మార్కెట్ రేటు 13,000 రూపాయల ధరను ఇప్పించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. 46 రోజుల క్రితం ఇక్కడ జరిగిన కోల్డ్ స్టోరేజ్లో జరిగినటువంటి ఎపిసోడ్ని ఇంతవరకు ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాలేకపోయింది. రైతులకి ఆవేదన పడుతున్న రైతులకి ఇంతవరకు దానికి ముగింపుకు తీసుకురాలేకపోయింది. ముఖ్యంగా ఇప్పుడు సబ్ కలెక్టర్ గారిని కలిసాం. వారు మాట్లాడిన దాన్ని బట్టి మాకు అర్థమైన దాన్ని బట్టి రైతులు ఇచ్చిన లిస్టు కన్నా కోల్డ్ స్టోరేజ్ యజమాని 30,000 బస్తాల పైన అదనంగా ఇచ్చాడు. అట్లనే ఆయన ఇన్సూరెన్స్ సరైన పద్ధతిలో కట్టలా. ఆయన సరైన ఇన్సూరెన్స్ పద్ధతిలో కట్టనందువల్లనే ఈరోజు ఇన్సూరెన్స్ తక్కువ వస్తుంది. ఆయన వసూలు చేసిన దాని ప్రకారం అయితే 150 కోట్ల దాకా ఆ విధంగా ఇన్సూరెన్స్ వచ్చేది, రైతులకు ఆ విధంగా ఇబ్బంది లేకుండా ఉండేది. మూడోది, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళని తొందరగా, ఇప్పటికే లేట్ అయిపోతుంది, ఎన్నికలు రాబోతున్నాయి, వీళ్ళని తొందరగా రిపోర్ట్ అంతా ఫైనలైజ్ చేసి రైతులకి సహాయం చేయమని ప్రభుత్వాన్ని కలెక్టర్ గారిని అడుగుతున్నాం. కార్యక్రమంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి, బాధిత రైతుల కమిటీ కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల శుభం పసుపు కోల్డ్ స్టోరేజీ గోడౌన్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి కోల్డ్ స్టోరేజ్ యజమాని పైన కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి కోరుతున్నాం. రైతులు ఎవరైతే పసుపు స్టాక్ పెట్టి ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ప్రతి రైతుకు ప్రస్తుతం ఉండే మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సహాయం వచ్చేలాగా చూడాలి. ఎవరైతే యజమాని బాధగా వ్యవహరించలేదో, రైతుల విషయంలో స్వార్థపూరితంగా వ్యవహరించాడో యజమాని పైన కేసు నమోదు చేసి అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్. దుగ్గిరాలలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జనవరి 19 జరిగింది. ఇప్పటివరకు రైతాంగానికి సరైన హామీ ఇచ్చిన నాథుడే కనిపించలేదు. సబ్ కమిటీ రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టలేదు. 2 లిస్టులు ప్రకటించారు. కోల్డ్ స్టోర్ యజమాని లిస్టు ఒక రకంగా ఉంటుంది, మార్కెటింగ్ యార్డ్ లిస్టు ఒక రకంగా ఉంటుంది. రెండిటికి 30,000 బస్తాల డిఫరెన్స్ కనిపిస్తూ ఉన్న ఈ క్రమంలో ఏది నిజం ఏది అబద్ధం అని తెలియని పరిస్థితులు ఇవాళ రైతాంగం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రస్తుత పసుపు కింటా మార్కెట్ ధర 13,000 రూపాయలు పలుకుతూ ఉంది. 13,000 రూపాయలు మార్కెట్ ధర ప్రకారం కోల్డ్ స్టోర్ యజమాని ఇన్సూరెన్స్ దగ్గర నుంచి వస్తుందో, కోల్డ్ స్టోరేజ్ యజమాని నుంచి వస్తుందో, లేకపోతే ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇస్తారో, మొత్తం 13,000 రూపాయలు మాకు ఇచ్చేదాకా మేము ఇప్పుడు నిరాహార దీక్ష దుగ్గిరాల్లో కొనసాగిస్తా ఉన్నాం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజారక్షణ, శాంతి భద్రతలను కాపాడేందుకు తెనాలి పట్టణంలో పోలీసులు కవాతు నిర్వహించినట్లు 1 టౌన్ సీఐ దశరథ రామయ్య తెలిపారు.
గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ ఢూడి ఆదేశాల మేరకు పట్టణంలో స్టేషన్ సిబ్బందితో పాటు కేంద్ర బలగాలతో కలిసి పట్టణ మార్కెట్ ప్రాంతంలోని ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. గ్రామాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కవాతు నిర్వహించామని చెప్పారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ బూత్ల వద్ద వివాదాలకు పాల్పడిన, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన, పోలింగ్ కు ఆటంకం కలిగించిన, నకిలీ ఓటు వేసేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఈరోజు సిఐఎస్ఎఫ్ వారి యొక్క స్టాఫ్ తోటి లోకల్ పోలీస్, తెనాలి 1 టౌన్ పోలీస్ ఇద్దరు కలిసి తెనాలి 1 టౌన్ లిమిట్స్లో ఈ రూట్ మార్చ్ చేయటం జరుగుతూ ఉంది. మా జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా మా రాష్ట్ర డీజీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ఈరోజు ప్రజలకు కాన్ఫిడెన్స్ కలిగించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో జరగబోయే జనరల్ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ వారి యొక్క ఓటు హక్కుని సక్రమంగా ఏ విధమైన భయాలకు లోను కాకుండా వినియోగించుకునే దానికి వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ కలిగించే విధంగా మేము ఈరోజు తెనాలి 1 టౌన్ పోలీస్ సిఐఎస్ఎఫ్ వారి యొక్క బృందంతో, వారి యొక్క స్టాఫ్ తోటి, వాళ్ళ ఆఫీసర్ కూడా వచ్చున్నారు. ఈరోజు 9 గంటల నుంచి 11 గంటల దాకా టౌన్లో ముఖ్యమైన కూడల్లో మరియు జనసంచారం ఉండే ప్రజలకు కూడా తెలిసే విధంగా, వాళ్ళకి ఒక భరోసా కల్పించే విధంగా మేము ఈ రూట్ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. तेनाली 1 एरिया जो है ये हम लोगों को दिया गया है और सीएपीएफ की तरफ से मैं सीआईएसएफ प्लाटून कमांडर अविनाश कुमार पूरा पार्टी के साथ में हम लोग यहाँ पे अभी आए हुए हैं. अभी सर के साथ में जो लोकल पुलिस स्टाफ जितना भी है उनके साथ में हमने यहाँ पे रूट मार्च किया है. पूरा एरिया को बारीकी से जाना है, कहाँ पे किस तरह का है, और जो भी है हम अपना तरफ से 100% अपना देने का कोशिश कर रहे हैं. और जो भी होगा पूरा पब्लिक के लिए या जो भी तेनाली टाउन का जो भी आम आदमी है उनके लिए हमारा एक मैसेज है कि सभी लोग अपना प्रॉपरली पोलिंग के लिए आएँ, एकदम अपने आप को सुरक्षित सेफ महसूस करते हुए यहाँ पर आएँ और अपना पोलिंग करें. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చేతులు కలిపిన చంద్రబాబు, పవన్ ఆదేశాలను గ్రామస్థాయికి తీసుకెళ్లబోతున్నామని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల జనసేన పార్టీ సమన్వయకర్తలతో తెనాలిలో సమావేశం జరిగింది. నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల, గ్రామ స్థాయిలో ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలను, నాయకులను ఒక తాటిపైకి తీసుకురావడంపై మాట్లాడామన్నారు. ఇరు పార్టీల నాయకులతో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని చెప్పారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మెరుగైన ఎన్నికల వాతావరణం ఏర్పరిచి ఇరు పార్టీలకు ఉపయోగపడేలా సంసిద్ధమవుతున్నామన్నారు. చంద్రబాబు, పవన్ ఆదేశాలకు తగ్గట్టు ఓటు ట్రాన్స్ఫర్ జరిగేలా చేయడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి నేతలతోటి కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఎందుకంటే 2 పార్టీలు కలయిక అనేది ఒక హిస్టారిక్. ఇది ఎక్కడికక్కడ గ్రామాల్లో వివిధ వర్గాలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ఏ విధంగా మనం కూర్చొని మనం మాట్లాడుకొని వాళ్ళకు ఉండేటువంటి భయాలను తొలగించి తెలుగుదేశం పార్టీ, జనసేనకి ఇద్దరికీ క్రాస్ ఓటింగ్ అనేది 100% పడే విధంగా చేయటం గురించి ఈరోజు అందరం మేము సమావేశమయ్యాం. నెక్స్ట్ మండల స్థాయి నేతలతోటి, గ్రామ స్థాయి నేతలతోటి కలిసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఏ విధమైనటువంటి రీఅష్యూరెన్స్ వారికి ఇవ్వాలి, ఇద్దరిని ఒకే పార్టీ కార్యకర్తల్లాగా ఎలక్షన్ అయిపోయాక కష్టపడ్డ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎలా చేయాలి అనే దానిలో ఎక్కువ మాట్లాడటం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కష్టపడి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇద్దరు పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా ఎన్నికలు సిద్ధమనే ఒక ప్రయత్నంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. కాబట్టి జనసేన పార్టీ తరఫున 7 నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల్ని పిలిపించి ఒక సమన్వయ కమిటీ కోసం రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి, చిన్న చిన్న గ్యాప్స్ ఎక్కడ ఉంటే అవి ఎట్లా పూడ్చాలనేది నాయకులందరూ కూడా మాట్లాడుకుని బాధ్యత తీసుకున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఓటు కూడా మన పార్టీ అధినేతలు ఏ విధంగా కోరుకున్నారో, ఇది కేవలం వ్యక్తిగతంగా ఒకరికి అభిప్రాయం లేకపోతే ఒకరికి ఇబ్బంది కలిగే అంశం కాదు. మన పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఓటు మనం తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఆ ఓటు పడే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఇరు పార్టీల నాయకులకి, కార్యకర్తలకు ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రాసెస్లో ఎక్కడ లోపం లేకుండా కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో, ఇంకా మెరుగైన వాతావరణంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అభిప్రాయంతో ఈరోజు మీ అందరం కూడా చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలతో తెనాలి మా పార్టీ పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారి అధ్యక్షతన, అలానే గుంటూరు పార్లమెంట్ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి చంద్రశేఖర్ గారి సమక్షంలో రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్కి ఏ రకంగా వెళ్ళాలి ఇరు పార్టీలు కలిసి అనే దాని మీద వాళ్ళ చర్చించుకోవడం జరిగింది. దీన్ని ఫర్దర్గా కూడా మేము ఎట్లా ప్రతి గ్రామంలో కూడా ఇరు పార్టీలు సమన్వయంతో ఎలక్షన్ చేయటం, ఏ రకంగా ఎలక్షన్ చేసుకోవాలి అనే దాని గురించి ముఖ్యంగా ఇరు పెద్దలతో మాట్లాడడం జరిగింది. మా పార్టీ నుంచి మా సమన్వయకర్తలందరూ కూడా వచ్చారు. ఫర్దర్గా మళ్ళా తెలుగుదేశం వైపు నుంచి వాళ్ళ లీడర్సు, జనసేన పార్టీ నుంచి మా మండల స్థాయి లీడర్సు, గ్రామ స్థాయి లీడర్స్తో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని వైసీపీ పార్టీ ఈ రోజున ఎట్లయితే వాలంటీర్ని నమ్ముకుని ఎలక్షన్కి వెళ్దాం అనుకుంటుందో వాటినన్నిటిని కూడా తిప్పికొట్టే విధంగా మా యొక్క కార్యకర్తలను కూడా మేము సంసిద్ధం చేసుకుని, ఓటు కూడా ఇప్పటివరకు ఏంటంటే జనసేన పార్టీ అనేది సింబలు గాజు గ్లాస్ గుర్తు, తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్ గుర్తుంది. రేపు మా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం సింబల్ మీద ఓటు వేసే విధంగా కూడా మేము మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి అవన్నిటి గురించి చర్చించుకోవడానికి ఈరోజు కూర్చున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.